డబ్బు లేకపోతే మిగతా కార్యక్రమాలు అవో అసలు. డబ్బు లేకపోతే మనిషి అంతిమ గడియలకు కూడా డబ్బు ఉంటేనే అవుతాయి. కాబట్టి ఆ డబ్బుని నీ కుటుంబంలో నీకు ఎంత కావాలో నీకు తెలుసుండి కూడా నువ్వు సంపాదించుకోవట్లేదంటే అది ఎవరి యొక్క దురదృష్టం? సార్ ఎవరి దురదృష్టం? నాదే ఆ దురదృష్టం. నేనే వెనకబడి ఉన్నాను. సమాజంలో అందరికీ ఇవాళ గాలి పీల్చుకుంటున్నా ఉంటే సిఐ మేడం గారికి మాత్రం ఎక్కువ గాలి వెళ్తుంది, మనకు తక్కువ వెళ్తుంది. తెలుసా? మన డిపార్ట్మెంట్ కదా వాళ్ళకి కొంచెం ఎక్కువ గాలి వెళ్తుంది కదా. ఇలా చెప్పినట్టు నమ్ముతారు మీరు. అయితే ప్రపంచంలో మూఢనమ్మకాల్లో ఎక్కడున్నాం మనం? అక్కడ బాగా ఉన్నాం. కాబట్టి కారు కొన్నా, మోటార్ సైకిల్ కొన్నా, నిమ్మకాయల మీద తొక్కించడం అనాచారం, దురాచారం. నేను కొన్నాను, నీకు పెట్టలేదు, నీకేమీ కాదు. కారు కొన్నప్పుడు కానీ, మోటార్ సైకిల్ కొన్నప్పుడు కానీ మళ్ళీ అత్తమానం అయ్యావు నిమ్మకాయలు ఈ మళ్ళీ పెట్టినట్టు. అంటే ఎక్కడున్నారు మీరు? అసలు ఎందుకు పెట్టారు? పూర్వం మనకు రవాణా సాధనాలన్నీ కూడా ఎడ్ల బళ్ళు, గుర్ర బళ్ళే. ఇప్పుడు దాకా హైవే రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉన్నాయప్పుడు. ఏ రోడ్డు చూసినా మట్టి రోడ్డే, ఏ ఊరు చూసినా, ఏ వీధి చూసినా మట్టి రోడ్డే. అలా నడుస్తున్నప్పుడు దాంట్లో ఉన్న రాళ్ళు, ముళ్ళు, పెంకులు, కొండ పెంకులు, ఆ పెంకులు, ఈ పెంకులు, ఈ గుర్రాలకి, ఈ ఎద్దులకి కాళ్ళలో గుచ్చుకొని పుళ్ళడిపోయి, గాయాలడిపోయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో